ఈ నేపథ్యంలో రాజకీయాలకు పెట్టింది పేరు నల్గొండ జిల్లా. మరి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈరోజు 3వ విడత పోలింగ్ ఏ విధంగా సాగుతుందో మా ప్రతినిధి ఈశ్వరాచారిని అడిగి తెలుసుకుందాం. ఈశ్వరాచారి, నల్గొండ జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. మరి పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు వస్తున్నారా? ఇంకా ఏ విధంగా సాగుతుంది? అక్కడ సంబంధించినటువంటి ఏర్పాట్లేంటి? ఎస్ పవన్, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో అయితే పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే ఓటు హక్కును వినియోగించుకోవడానికి గ్రామస్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఈ పోలింగ్ కేంద్రానికి అయితే తరలి వస్తున్నారు. ముఖ్యంగా చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కూడా చలిని సైతం లెక్క చేయకుండా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి పెద్ద సంఖ్యలో కూడా ఓటర్లు అయితే వస్తున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా గుర్రంపూడ మండలం కొప్పుల గ్రామంలో ఉన్నాం. ఇక్కడ కనుక చూసుకుంటే అయితే ఇక్కడ అధికారుల జాప్యం అనుకోవచ్చు. అధికారుల జాప్యం వల్ల ఈ ఓటర్లకి ఓటర్ స్లిప్లు అయితే పంపిణీ చేయలేదు. దీంతో పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడ గ్రామస్తులందరూ వచ్చి ఇక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ స్లిప్లు పంపిణీ చేయాలని చెప్పి కూడా కోరుతున్నారు. అయితే ఈ పోలింగ్ కేంద్రాల్లోకి ఒక్కసారిగా మాబు రావడంతో ఇక్కడ పోలీసులు అందరూ కూడా అలర్ట్ అయ్యారు. ఎందుకంటే ఒక్కసారిగా మాబు వస్తే ఏదైనా అల్లర్లు జరిగే అవకాశం ఉంది, లేదంటే ఇంకా ఎవరైనా ఈ మాబులో చొచ్చుకోవచ్చే అవకాశం ఉన్నందున ఇక్కడ ఎవరిని కూడా లోపల ఉండవద్దు. ఏదైనా స్లిప్పులు ఓటర్ స్లిప్లు పంపిణీ చేయాలన్నా సరే ఆ గేటు అవతల మాత్రమే పంపిణీ చేయాలని చెప్పేసి ఇప్పుడే ఇక్కడికి వచ్చినటువంటి ఓటర్లందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు సిబ్బంది మొత్తం కూడా బయటికి పంపిస్తున్నారు. అయితే గత 2 రోజుల క్రితమే ఈ ఓటర్ స్లిప్లు అన్ని కూడా పంపిణీ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ఓటర్ స్లిప్లు పంపిణీలో జాప్యం జరగడం, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ స్లిప్లు పంపిణీ చేసే అధికారులు ఎన్నికల విధుల నిర్వహణలో వివిధ ప్రాంతాల్లో విధుల్లో ఉండటం వల్ల ఇక్కడ ఓటర్ స్లిప్ల పంపిణీ అయితే కాస్త జాప్యం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఈ పోలింగ్ కేంద్రాల వద్దకైతే ఈ ఓటర్లందరూ కూడా వచ్చి తమకు ఇంకా ఓటర్ స్లిప్లు లేదని చెప్పి కూడా ఒక ఆందోళన చేయడం, అదేవిధంగా పెద్ద ఎత్తున కూడా ఆ క్యూ లైన్లు కట్టడం కూడా కనిపించింది. అయితే వెంటనే అప్రమత్తమైనటువంటి పోలీసు అధికారులు సిబ్బంది మొత్తం కూడా వీరందరూ కూడా బయటికి పంపించేసి బయట మాత్రమే మీరు ఓటర్ స్లిప్ అనేది తీసుకుని లోపలికి రావాలి, లోపలికి వచ్చే వారందరూ కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుని ప్రశాంతంగా వెళ్ళాలి. అంతేగాని ఇక్కడ అందరూ కూడా మాబ్గా చేరడం, పోలింగ్ కేంద్రాల వద్ద 50 మంది 60 మంది ఉండటం కూడా సరైన పద్ధతి కాదని చెప్పేసి కూడా వీరందరినీ ఇప్పుడే బయటికి పంపించారు. ఇంకా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా చూసుకున్నట్లయితే పోలింగ్ ప్రక్రియ అయితే ప్రశాంత వాతావరణంలోనే కొనసాగుతుంది. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో మొత్తం 9 మండలాలకైతే ఇప్పుడు పోలింగ్ ప్రక్రియ అయితే జరుగుతుంది. 9 మండలాల్లో మొత్తం 269 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే 42 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అవ్వడం జరిగింది. మిగిలిన 227 గ్రామ పంచాయతీలకు అయితే పోలింగ్ అయితే కొనసాగుతుంది. ఇక సూర్యాపేట జిల్లాలో మొత్తం 7 మండలాలలో 146 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దీంట్లో 22 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అవ్వడం జరిగింది. మిగిలిన 124 గ్రామ పంచాయతీలకి ప్రస్తుతం అయితే పోలింగ్ కొనసాగుతుంది. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తం 6 మండలాలలో 124 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 10 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అవ్వడం జరిగింది. మిగిలిన 114 గ్రామ పంచాయతీలకు అయితే పోలింగ్ జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా 9 మండలాలు కనుక చూసుకున్నట్లయితే చందంపేటలో మొత్తం 30 గ్రామాలు ఉన్నాయి. చింతపల్లి మండలంలో 36 గ్రామాలు, దేవరకొండ మండలంలో 41 గ్రామాలు, గుడిపల్లి మండలంలో 12 గ్రామ పంచాయతీలు, గుండ్లపల్లిలో 39 గ్రామ పంచాయతీలు, గుర్రంపూడి మండలంలో 38 గ్రామ పంచాయతీలు, కొండమల్లేపల్లిలో 27 గ్రామ పంచాయతీలు, నేరేడుగొమ్మలో 21, పెదర్శలపల్లిలో 25 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అయితే ఈ 9 మండలాల్లో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ 9 మండలాల్లో చందంపేట, చింతంపల్లి, తర్వాత కొండమల్లేపల్లి, దేవరకొండ ఈ 5-6 ప్రాంతాలు మొత్తం కూడా బాగా సమస్యాత్మక ప్రాంతాలుగా ఇప్పటికే పోలీసు అధికారులు అయితే గుర్తించారు. నిన్న ఇక్కడ డిఐజీ చౌహాన్ కూడా ఈ దేవరకొండ ప్రాంతాన్ని, కొండమల్లె ప్రాంతాన్ని కూడా 1-2 సార్లు తనిఖీలు చేశారు. ఆ పోలింగ్ కేంద్రాలని పరిశీలించారు. ఎందుకంటే 1-2 విడతల్లో చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడా లేని విధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగానే పలు చోట్ల ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జిల్లాకి రాజకీయాల్లోకి చాలా ప్రత్యేకత స్థానం ఉంది. ఇక్కడ మొత్తం కూడా చైతన్యవంతమైన ప్రాంతము. అయితే ఓటు హక్కు వినియోగించుకునే సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆచితూచి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటారు. ప్రస్తుతం అయితే గ్రామ పంచాయతీల ఎన్నికలు జరుగుతున్నప్పుడు కూడా ఇవి మొత్తం కూడా ఒక అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు అయితే ఏ స్థాయిలో జరుగుతాయో ఆ స్థాయిలో అయితే ఇప్పుడు జరుగుతుంది. ఈ గ్రామ పంచాయతీ నోటిఫికేషన్ ఇచ్చిన సమయం నుంచి ఇక్కడ ప్రచారం కావచ్చు, తర్వాత నామినేషన్ ప్రక్రియ కావచ్చు, ఈరోజు పోలింగ్ కావచ్చు, మొదటి విడత 2వ విడత పోలింగ్లు కావచ్చు, మొత్తం కూడా ఒక ఉత్కంఠ వాతావరణంలో అయితే ఈ పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగాయి. ఇప్పుడు ప్రస్తుతం 3వ విడత కూడా అదే ఉత్కంఠ అయితే నెలకొంది. పోలింగ్ కూడా సజావుగా సాగే విధంగా కూడా ఇప్పటికే పోలీసు అధికారులు కూడా పెద్ద ఎత్తున భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి 3 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు ఈ పోలింగ్ కేంద్రాలను అయితే పరిశీలిస్తున్నారు. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా కూడా ప్రశాంత వాతావరణంలో 3వ విడత పోలింగ్ ప్రక్రియ ముగియాలి. అదేవిధంగా కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రశాంత వాతావరణంలో జరగాలనే ఉద్దేశంతో అయితే ఇక్కడ ఒక పటిష్ట వాతావరణం మధ్య అయితే ఈ పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. దీంతోపాటు ఇక్కడ ఈ
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ముఖ్యంగా నల్గొండ జిల్లాలోనే పలు ప్రాంతాల్లో అయితే మొదటి విడత రెండో విడతలో కూడా ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. ముఖ్యంగా మొదటి విడతలో నల్గొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తి వద్ద చిన్నకాపర్తి గ్రామ పంచాయతీ వద్ద కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బ్యాలెట్ పత్రాలు మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం వల్ల అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అవి ఆ తర్వాత స్లీపర్లు ఊడటం అవి మొత్తం కూడా డ్రైనేజీ కాలంలో కనిపించడంతో ఆ మరుసటి రోజు అయితే పెద్ద సంచలనమైన అంశంగా మారిపోయింది. దీనిపైన అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఎన్నికల అధికారులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి నల్గొండ జిల్లా కలెక్టర్ అదేవిధంగా ఆర్ఓ ఇలా త్రిపాఠి స్పందించి ఆ చిన్నకాపర్తి గ్రామ పంచాయతీలో ఆ రోజు ఎన్నికల విధుల్లో ఎవరైతే పాల్గొన్నారో అక్కడ ఆర్ఓగా ఎవరైతే వ్యవహరించారో వారిని సస్పెండ్ చేయడం, అదేవిధంగా ఆ పోలింగ్ కేంద్రంలో ఎవరైతే ఎన్నికల సిబ్బంది ఉన్నారో ఆ సిబ్బంది మొత్తాన్ని కూడా సస్పెండ్ చేయడంతో పెద్ద సంచలనమైన అంశంగా మారింది. ఆ తర్వాత ఈ మూడో విడతకు సంబంధించి నిన్న చూసుకున్నట్లయితే సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలం సంబంధించి అక్కడ బక్కమంతల గ్రామం అనే గ్రామ పంచాయతీ వద్ద అక్కడ ఉన్నటువంటి రెబల్ అభ్యర్థులు కొంతమంది దాడులు జరగడం, ఘర్షణ వాతావరణం నెలకొనడం, పోలీసులు అరెస్ట్ చేయడం అది మొత్తం కూడా ఒక రాజకీయ పరిణామం అయితే చోటు చేసుకుంది. ఎందుకంటే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఆ గ్రామంలో తామంటే తామే గెలవాలని చెప్పి కూడా అందరూ కూడా భీష్మించుకుని కూర్చుంటారు. ఈ క్రమంలోనే ఈ నిన్న మొన్న మొత్తం కూడా ఈ రెబల్స్ని బుజ్జగించడం, వారందరినీ కూడా బుజ్జగించే పరిస్థితి అయితే కొనసాగింది. ఈ క్రమంలోనే మొత్తం కూడా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రశాంత వాతావరణంలో ఈ పోలింగ్ ప్రక్రియ జరిగే విధంగా కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పటిష్ట బందోబస్తు నడుమ అయితే మూడో విడత పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన తాజా సమాచారం. ఓటు